అందరికీ నమస్కారం. నేను మీ దేవి. వెల్కమ్ టు కథా మాధుర్యాలు బై దేవి. తనువులు కలిసిన వేళ 31వ భాగం. రచయిత బుజ్జి గారు. కథ చదవడం స్టార్ట్ చేసిన వెంటనే వీడియోకి ఒక లైక్ చేయండి, హైప్ చేయండి. అలాగే స్టోరీ ఎలా అనిపించిందో కూడా తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి. మరి ఈరోజు ఏం జరగబోతుందో చూద్దామా? రానా ఇంకా వేద్ మను గారి రూమ్లోకి వెళ్తారు. రానాని చూసి మను గారు వల్లి కూడా వచ్చిందా రానా అని అంటే, నవ్వి వచ్చింది మావయ్య. తను మిమ్మల్ని వదిలి 10 అవర్స్ కూడా కాలేదు, మీరు తనని ఇంతలా మిస్ అవుతున్నారు అంటే, మాకు చిన్నప్పుడే దూరం అయింది కదా రానా, ఇప్పుడే మా దగ్గరికి వచ్చింది కదా, తనని కొంచెం సేపు చూడకపోయినా కనపడకపోయినా మాకెలానో ఉంటుంది. సరే కానీ ఏంటి విషయం, ఏమైనా మాట్లాడాలా అని అంటే, అవును మావయ్య, వీణా పిన్ని వినీత్ గార్ల గురించి మాట్లాడాలి అనుకున్నానని. ఓకే రా, వినీత్ రూమ్కి వెళ్దామని అందరూ కలిసి వినీత్ రూమ్కి వెళ్తారు. అక్కడ వల్లి, వేద, వీణా గారు కూడా ఉంటారు. మను గారిని చూసి వల్లి నానా అని వచ్చి హక్ చేసుకుంటుంది. తన కూతుర్ని పట్టుకుని నుదుటిన ముద్దు పెట్టి ప్రేమగా చూస్తూ, ఎలా ఉంది తల్లి ఇప్పుడు నీ ఆరోగ్యం అని అంటే, ఇప్పుడు బాగున్నా నాన్న అంటే, కూర్చోరా అని రూమ్లో ఉన్న సోఫాలో కూతుర్ని కూర్చోపెట్టి తను కూడా కూర్చొని తన చేతిని పట్టుకొని కూర్చుంటాడు. వాళ్ళని అలా చూసి వినీత్ గారు కూడా, నాకు కూడా కూతురుంటే ఇలానే ఉండేవాడినని వీణా వైపు చూస్తే, వేదకి మరి అర్థమైందేమో, వచ్చి వినీత్ గారి పక్కన కూర్చొని తన చెయ్యి పట్టుకొని, నాన్న నేను నీ కూతుర్నే కదా. అవును తల్లి, నువ్వు నాకు ఆ దేవుడిచ్చిన కూతురు అని తన చేతిని తీసుకొని ముద్దు పెట్టుకుంటాడు. అవును తల్లి, నువ్వు నాకు దేవుడిచ్చిన కూతురువని. అందరూ కొంచెం ఎమోషనల్ అవుతారు. రానా అర్థం చేసుకుని వినీత్ గారి పక్కన కూర్చొని, మీరిలా ఇంకెవరూ లేరని ఫీల్ అవ్వకండి, ఈ ఫ్యామిలీ మీది అని అంటాడు. థ్యాంక్స్ రానా, నువ్వు నాకు అసలు ఇక్కడ విషయం చెప్పకపోతే నేను ఇక్కడికి వచ్చేవాడిని కాదు, ఇలా వీణని ఇంకా మిమ్మల్ని అని అంటున్న తనతో, మరి నేను కూడా అని అంటుంది చిన్నపిల్లల వేద. వేదని ఇంకా గట్టిగా పట్టుకొని, ఈ నా బంగారు తలని మిస్ అయ్యేవాడినని అంటారు. రానా, బాబాయ్ మీకు ఇక్కడ చాలా సర్ప్రైజ్లే ఉన్నాయి, మీరే చూద్దరు ముందు ముందు అని అంటే, అందరూ వీణాని పెళ్లి చేసుకుంటున్నాడు కదా అని ఆ విషయం అనుకుంటారు. కానీ ఇంకా ఒక విషయం ఉంది, అది ముందు ముందు తెలుసుకుందాం. రానా వేద్ ఇద్దరు పక్కపక్కనే కూర్చొని ఉంటే, రానా అన్న విషయంలో ఏదో అర్థం ఉందని, ఏంటి బావా మళ్ళీ ఏం తెలుసుకున్నావు నువ్వు, ఎప్పుడు మాతోనే కదా ఉండేది, ఇలా అన్నీ ఎలా బా అని అంటే, నవ్వి అలా అలా తెలిసిపోతాయి బా అని అంటాడు. నువ్వు సామాన్యుడు కాదు బావా, ఆ కృష్ణుల్లా అంటే. అవును బాధ అని అంటాడు. ఓ అయితే నేను అర్జున్ అన్నమాట. ఓకే మాధవ అని నమస్కారం చేస్తున్నట్టు చేస్తూ, మీ ఆదేశాలు శిరసా వహిస్తాను మాధవ అని అంటే, నవ్వి ఓకే పార్థ అని అంటాడు. ఇద్దరు ఫ్రెండ్స్ బావా బామ్మర్ది అయితే ఇలానే ఉంటారేమో అనేలా ఉంది వాళ్ళ వరస. వాళ్ళ ఇద్దరిని చూసి వల్లి నవ్వుతుంది. ఇక మను గారు వినీత్తో, బావగారు మీ పెళ్లి గురించి మాట్లాడాలి మీతో అని అంటే, వినీత్ గారు నవ్వి, నాతో ఏముంది బావగారు మాట్లాడటానికి, వెనుక ముందు ఎవరు లేరు నాకు, రానానే చూసుకుంటాడని అంటాడు. రానా వినీత్ గారితో, మేము మీ వైపే ఉంటాం బాబాయ్, మీకు ముందే చెప్పాను, ఈ ఫ్యామిలీ మీ ఫ్యామిలీ, ఇక మేమందరం కూడా మీ వాళ్ళమే, బట్ మీరు పెళ్లి కొడుకు కదా, సో మీ వైపు నేను నా భార్య సింహ ఫ్యామిలీ మొత్తం ఉంటారని అంటే, థ్యాంక్స్ రానా అని అంటారు వినీత్ గారు. ఇంకా పెళ్లి గురించి మాట్లాడాలి అని అంటే అని అంటున్న మనో గారితో వీణా గారు, అన్నయ్య ఆ వాసు ఏం ప్రాబ్లం చేయడు కదా, ఇలా నేను వినీత్ గారిని అని వినీత్ గారి వైపు చూసి, నా వల్ల తనకేం ప్రాబ్లం రాదు కదా అని అంటే, రానా పిన్ని మీరే విషయం గురించి ఆలోచించకండి, ఇప్పుడు మీరు బాబాయ్ గురించి మాత్రమే ఆలోచించాలని అంటే, మను గారు కూడా, అవును వీణా నువ్వు ఆ విషయం గురించి వదిలే, ఎల్లుండి మార్నింగ్ నీకు వినీత్కి మన మణికంఠ ఆలయంలో పెళ్లి, ఆ రోజు నీ పెళ్లిని నీ ఇష్టంతో మేము లేకుండా జరిగిపోయింది, ఇప్పుడు నీ పెళ్లి మేము ఎలా చేయాలనుకున్నామో అలాగే చేస్తామని అంటే, వల్లి వేద వీణ దగ్గరికి వెళ్ళి ఇద్దరు చెరోవైపు చేరి, అత్తయ్యని నేను రెడీ చేస్తానని అంటే, వల్లి ఓయ్ నువ్వు నాన్న వైపు ఉండు అని అంటే, నేను మామయ్య వైపే ఉంటాను కానీ అత్తయ్యని మాత్రం నేనే రెడీ చేస్తానని అంటుంది వల్లి. వేద ఏమో వినీత్ దగ్గరికి వెళ్ళి, నాన్న నీకు పెళ్లి తిలకం నేనే పెడతానని అంటుంది. ఓకే తల్లి అని అంటారు వినీత్ గారు.
ఇక మనువు గారు, ఓకే అందరం బయటికి వెళ్దాం. వీణా నువ్వు వినీత్‌తో మాట్లాడిరా. మీరెలా అనుకుంటే అలానే జరుగుతుంది పెళ్లి అని అంటే, వీణా గారు ఒకసారి మీ అందరి ఆనందం నా వల్ల దూరమైంది అన్నయ్య. ఇక మీరెలా చెయ్యాలనుకుంటే అలానే చెయ్యండి అని నేను నా రూమ్‌కి వెళ్తున్నాను వెళ్ళిపోతుంది. తానెందుకలా డల్ అయిందో అర్థం చేసుకుంటారందరూ. మను గారు వినీత్‌తో, ఇప్పుడు నా చెల్లికి మీ అవసరం చాలా ఉంది బావా. తాను పడే మానసిక బాధకి మళ్ళీ తన మనసులో ఉన్న భయాన్ని మీరే పోగొట్టాలి అని అంటే వినీత్ గారు కూడా వీణ వెనకే వెళ్తారు. వీణ గారు వెళ్ళి డోర్ వేసుకునే టైంకి తన వెనక ఉన్న వినీత్‌ని చూసి డోర్ వేయకుండా వెళ్ళి బెడ్ మీద కూర్చుంటుంది. వినీత్ గారు ఏం చెప్తారో చూడాలి ఇక. మనము ఒకసారి విలన్స్ బ్యాచ్ దగ్గరికి వెళ్దాం. అందరూ కలిసి టైం చూసి వాడిని వేటాడాలి కానీ ఇలా మీరు ముగ్గురు వాళ్ళని ఏదో చెయ్యాలని వెళ్తే వాడి మనుషులకు పట్టిన గతే మీ ముగ్గురికి పడుతుంది అర్థమైందా? ఇక మీరేం చెయ్యకండి. ఆనందంగా ఉండాలని వచ్చారు కదా! ఉండనివ్వండలా అని అంటాడు. ఇక విలన్స్ బ్యాచ్ వెళ్ళిపోతారు. ఇక స్రవంతి, వసుంధర, జై ఇంకా వేదాంత్ ఉంటారు. స్రవంతిని, వేదాంత్‌ని వాళ్ళ నాన్నకి పరిచయం చేస్తాడు జయనాథ్. ఇక స్రవంతి అతనికి నమస్కారం పెడుతుంది. వేదాంత్, తాతగారు మీరు ఈ ఏజ్‌లో కూడా ఇలా ఉన్నారంటే గ్రేట్ అని తనని పొగుడుతూ ఉంటే మీసాల మీద చెయ్యి పెట్టి, మరి నేనంటే ఏమనుకున్నావు అని అంటాడు. విన్నాను మీ గురించి చాలానే. జై అంకుల్ చాలాసార్లు చెప్పారు. మిమ్మల్ని కలవడం చాలా హ్యాపీగా ఉందని అంటాడు. జై, మరి నా మనవడు మనవరాలు ఎప్పుడొస్తారు అని అంటాడు. జైనాథ్, వస్తారు నాన్న. ఇంకో 2 డేస్‌లో. ఆల్రెడీ రేఖ వసుంధర వాళ్ళ ఇంట్లోనే ఉంది కదా నాన్న. అన్ని రోజులు రానా మ్యారేజ్ తర్వాత తాను డిస్టర్బ్ అయ్యి మా దగ్గరికి వచ్చింది. వాళ్ళ అన్నయ్య ఏదో చెప్పి తీసుకొస్తాడులే అని అంటే వసుంధర, నాన్న ఆ వల్లిని చంపైనా నా కోడలికి వాడినిచ్చి పెళ్లి చేయాలని అంటుంది. అవంతిక, గుర్తుందా రానా మ్యారేజ్ అప్పుడు వాళ్ళ ఇంట్లో ఉంది. ఇంకా విందా ఆ రోజు పోలీస్ స్టేషన్ వెళ్ళడానికి కూడా కారణం తని. ఆ రోజు పెళ్లి ఆపాలనే విందాకి మోడలింగ్ అంటే ఇష్టం అని తనని తప్పించి రానాని పెళ్లి చేసుకోవాలనుకుంది. కానీ రానా వల్లిని పెళ్లి చేసుకుని వసుంధరకి, అవంతికకి షాక్ ఇచ్చాడు కదా. అసలు ఎవరూ లేరని చెప్పిన వసుంధర తనకి కోడలవుతుందని అవంతికిని వాళ్ళ ఇంట్లో ఎలా పెట్టుకుందో చూద్దాం. ఇప్పుడు రానాకి వల్లికి మధ్యలో తాను వస్తుందేమో మరి చూడాలి. వేదకి మధ్య కూడా ఒకరు వస్తున్నారు. జంటలు ఎక్కువే మన స్టోరీలో. అలాగే విలన్స్ కూడా ఎక్కువే. జీవితం అంటే సాఫీగా సాగిపోదు కదా. ఉండాలి కొంచెం ఇలా. అన్నీ ప్రశాంతంగా జరిగితే ఎలా? వినీత్ గారు వీణ పక్కన కూర్చొని, ఏం ఆలోచిస్తున్నావు వీణా అని అంటారు. ఎందుకో భయంగా ఉందండి. ఆ వాసు వాడి వల్ల మీకేమైనా జరుగుతుందేమోనని. వాడు లేకపోయినా వాడి చెల్లి, వాడి అల్లుడు మన ఇంట్లోనే ఉన్నారు కదా. ఇప్పుడు మీరు నన్ను పెళ్లి చేసుకుంటారని తెలిస్తే వాళ్ళు మిమ్మల్ని అని ఏడుస్తూ తన చెయ్యి పట్టుకుని, నా వల్ల మీకేదైనా జరిగితే నేను తట్టుకోలేను నేను అని అంటున్న తన కన్నీళ్ళని తుడిచి, అలా ఏమీ జరగదు వీణా. నువ్వు ఎక్కువగా ఆలోచిస్తున్నావంతే, ఏం కాదు. నాకు మీ అందరూ ఉన్నారు కదా. ఇప్పుడే నాకు అందరూ దొరికారు. మీ అందరి ప్రేమ నాకు ఉంది. నాకేమీ కాదు ఓకేనా? చూడు ఏడ్చావు కదా ఎలా అయిపోయావో. మన పెళ్ళిలో ఇలా డల్‌గా ఉంటే ఎలా అని అంటే తనని చూసి, చాల్లే ఆపండి అని అంటుంది. నిజమే చూడు ఎంత అందంగా ఉన్నా ఆ కనులలో కన్నీళ్లు చూస్తుంటే నాకు చాలా బాధగా ఉంది. నీ కనులలో ఎప్పుడూ నేను ఆనందాన్నే చూడాలి. ఇంకా నా మీద నీ ప్రేమ అని అంటే మీకు కనిపించడం లేదా అని అంటుంది. కనిపిస్తోంది కానీ ఇది చాలదు. చాలా కావాలి అంటే ఒక నిమిషం అని తాను కాలేజ్ టైంలో రాసిన లెటర్స్ ఇంకా కవితలన్నీ కూడా దాచిపెట్టిన ఒక ఫైల్ తీసుకొనొచ్చి తనకు చూపిస్తుంది. అవన్నీ చూసి నువ్వు ఇప్పటివరకు దాచుకున్నావా అని అడుగుతాడు. నా ప్రాణం పోయే వరకు కూడా నాతోనే ఉంటాయని అంటుంది. ఎలా అమ్మా ఇలా అని అంటాడు. నాకు వాసుని మీరు అనుకున్నా కానీ తనంతా అబద్ధం చెప్పి మీలా నా లైఫ్లోకి వచ్చాడు. నేను మీరు రాసే లెటర్స్ ఇంకా కవితల్ని బాగా ఇష్టపడ్డాను. మిమ్మల్ని చూడకపోయినా వాటిలో మిమ్మల్ని చూసుకున్నాను. సడన్‌గా వాసు తనే ఇవన్నీ రాశాడని చెప్తే ఎంతో హ్యాపీగా ఫీల్ అయ్యాను. నన్ను ఇంతలా ప్రేమించే, ఆరాధించే వ్యక్తి నా లైఫ్‌లోకి వస్తున్నాడని తన మాటలన్నీ నమ్మాను. తాను చూపించే ప్రేమ ముందు మా వాళ్ళ ఇష్టాన్ని కూడా కాదని తనని పెళ్లి చేసుకున్నాను. అంతా మంచిగానే ఉంది. నేను ఇష్టపడిన వ్యక్తి నా జీవితంలోకి వచ్చాడని అనుకొని నా సర్వస్వం తనకు అర్పించి తానే లోకంగా మారిన నాకు నిజం తెలిసింది. తనకి ముందే పెళ్లి అయ్యిందని, తనకు పిల్లాడు కూడా ఉన్నాడని, ఇంకా తాను అనాథ కూడా కాదని, అప్పుడే నేను అసలు ఇంతలా ఎలా మోసపోయానని చనిపోవాలనుకున్న నాకు
వేద వేద నా కడుపులో ఉందనే విషయం తెలిసింది. తన కోసమైనా బ్రతకాలి అని వాడి గురించి ఏం చెప్పకుండా ఇంట్లో ఉన్నాను. ఒకరోజు అడిగాను, ఇవన్నీ మీరు నా మీద ప్రేమతో రాశారు. వాటిలో మీ ప్రేమ కనిపించింది. మరి ఇప్పుడేంటి ఇలా అంటే వాటిని విసిరి కొట్టి అవి నిన్ను ప్రాణంలా ప్రేమించిన ఒక అమర ప్రేమికుడు రాసినవి అని చెప్పగానే నేను వాడి చెంప పగలగొట్టాను. నీ గురించి అడిగాను, అతను ఎక్కడ ఉన్నాడు అని. కానీ వాడేం చెప్పలేదు కదా. ఆ రోజు నా మొదలు నన్ను ఇంకా శారీరకంగా నా ఇష్టం లేకుండా నన్ను అని ఆపలేక వినీత్ గారిని పట్టుకొని ప్రతిరోజు రాత్రి నరకం అంటే ఏంటో చూశాను నేను అని ఏడుస్తుంది. వీణా గారిని చూసి వినీత్ గారి కంట్లో కూడా నీళ్ళ తడి. తాను ఇంత బాధపడింది వాడి వల్ల అంటే వాడిని ఇప్పుడే చంపేయాలనిపిస్తుంది. తనని ఇంకా గట్టిగా పట్టుకొని వీణా అని అంటాడు. తన వైపు చూసి సారీ అంటాడు. మీరెందుకు చెప్తున్నారని అంటుంది. నేను నీకు ముందే చెప్పుంటే నా మనసులో మాటిలా జరగకపోను. అంటే మీరు చెప్పినా ఎలానో మిమ్మల్ని ఏమైనా చేసి అయినా నన్ను వాడు పెళ్లి చేసుకునేవాడు. వాళ్ళందరూ చాలా ప్లాన్స్ వేసి మరి మన లైఫ్లోకి వచ్చారని అంటుంది. జరిగిందేదో జరిగిపోయిందని. నా లెటర్స్లో నీకు నా ప్రేమ కనిపించిందా అని అక్కడ వాతావరణం కొంచెం మార్చడానికి టాపిక్ని డైవర్ట్ చేస్తారు వినీత్ గారు. వీణ గారు వాటిని గుండెలకు హత్తుకొని ప్రతిరోజు చదివేదాన్ని. ఇప్పుడు కూడా నేను ఇక్కడికి వస్తూ నాతో పాటు తీసుకొచ్చానంటే అర్థం కాలేదా? ఇప్పుడు అని కాదు, ఎప్పుడు అవి నాతోనే ఉండేవి. ఏదో ఒక లెటర్ తప్పకుండా నాతో ఉండాలని అంటుంది. అది ఉంటే నాకు మీరు దగ్గరగా ఉన్నట్టుగా అనిపించేది. మీరెవరో తెలుసుకోవాలనుకున్నా కానీ అని మీరైనా ఎక్కడో అక్కడ హ్యాపీగా ఉంటారు కదా అని అంటున్న తన ఫేస్ పట్టుకొని నువ్వు లేకుండా నేను హ్యాపీగా ఎలా ఉంటాననుకున్నావమ్మా అని అంటాడు. కళ్ళ నీళ్లతో ఒకరిని ఒకరు చూసుకుంటారు. వాళ్ళు దూరంగా మాత్రమే ఉన్నారు కానీ ఒకరి మనసు ఒకరికి ప్రతి క్షణం తలుచుకుంటూనే ఉంది. వినీత్ గారు బాధగా నిన్ను తలుచుకోని క్షణం అంటూ లేదు. నా లైఫ్లో నేను బ్రతకడానికి ఒకే ఒక్క రీజన్ నువ్వు. ఎందుకంటే అందరికన్నా నేనే ఎక్కువగా ప్రేమించాలి. నేను లేకపోతే ఎలా? అందుకే నిన్ను ప్రేమిస్తూ నా ప్రాణంలో నా శ్వాసలో నిన్నే ఊహించుకుంటూ ఉన్న నేను అని తన వైపే చూస్తూ ఉంటారు. తన చెంప మీద చెయ్యి పెట్టి ఇంకెప్పుడు నీ కళ్ళల్లో నీళ్లు రాకూడదని అంటున్న తన చేతులు పట్టుకొని ముద్దు పెట్టుకుంటారు వీణా గారు. విలన్స్ బ్యాచ్. వేదాంత్ పొగుడుతూ ఉంటే ముసలోడు తెగ సిగ్గుపడిపోతూ తన మీద తనకే గర్వంగా అనిపించి వేదాంత్ని చూస్తూ నచ్చావబ్బాయ్ అని అంటాడు. ఇక వసుంధర గారేమో నాన్న అవంతికిని ఎలా అయినా రానాకి ఇచ్చి పెళ్లి చెయ్యాలి. తాను నా కోడలవ్వాలి. నేను నా కోడలు ఆ సింహ ఫ్యామిలీని మా చేతుల్లో పెట్టుకోవాలని అంటుంది. జైనాథ్ గారు జరుగుతుంది వసు. నువ్వు ఎక్కువగా దీని గురించి ఆలోచించుకు. మనం ఈ వారం రోజులు ఏమి చేయకుండా సైలెంట్గా ఉందాం. వాళ్ళు పూజలు పెళ్లిళ్ళు చేసుకుని హ్యాపీగా వెళ్ళనివ్వు. వేదాంత్ ఎలానో స్వీటీని తన గుప్పెట్లో పెట్టుకున్నాడు. ఇక కుందన్ ఫ్యామిలీకి స్వీటీ అనుభూతులను తెలిస్తే చాలు. వాళ్ళు పడే బాధను చూస్తూ మనము హ్యాపీగా ఉండొచ్చు. తన కూతురే తనని అసహించుకుంటుంటే ఆ అను పడే బాధ అంతా ఇంత కాదు. తనని చూసి ఆ ఫ్యామిలీ మొత్తం భయపడ్డం ఖాయం. ఇక సింహ ఫ్యామిలీ వాడు ఆ రంజిత్ ఒక రొమాంటిక్ బాయ్. వాడికి ఆల్రెడీ ఒక లవర్ ఉంది తానియా. తనని మనం గుప్పెట్లో పెట్టుకుంటే చాలు. అదీ కాక వాళ్ళ నాన్న కంపెనీలో నా మనిషి ఒక అమ్మాయి ఉంది. వాడు పెళ్ళయ్యాక తప్పకుండా బిజినెస్ చూసుకుంటాడు. ఇక వాడి మీదే అన్నీ ఆధారపడి ఉంటాయి. వాడికి ఆ అమ్మాయిని వలవేసి వాడిని తన అందంతో సొంతం చేసుకుంటే వాళ్ళ బిజినెస్ని సర్వనాశనం చేయొచ్చు. ఇక వాడిని నమ్మి పెళ్లి చేసుకున్న అమ్మాయి ఉందే ఆ వింద, దానికి మోడలింగ్ పిచ్చి. దాన్ని ఎలా అయినా మళ్ళీ ఆ మోడలింగ్లోకి దించితే ఆ సింహ ఫ్యామిలీ పరువు సగం పోతుంది. ఇంకా ఆ వల్లి, దానికి పేద పిల్లలన్నా అనాథలన్నా జాలి. దానికి హెల్పింగ్ నేచర్ కూడా ఎక్కువే. మళ్ళీ హాస్పిటల్లో డాక్టర్గా జాయిన్ కూడా అవుతుంది. ఇక వేదాంత్ చేస్తున్న నకిలీ మందులు వాళ్ళ హాస్పిటల్కి పంపించగలిగితే తన చాప్టర్ కూడా క్లోజ్ అని అంటున్న తన కొడుకుతో జై అని అంటాడు ముసలోడు. ఆ నాన్న, నాకు తెలుసు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు. తనని మన దగ్గరికి తెచ్చుకునే ప్లాన్ నేను చేస్తా. ఆ విందా లేక ఆ వల్లి ఇద్దరు ఎవరు ప్రెగ్నెంట్ అయినా వాళ్ళు మనకి ఒక బానిస అవ్వడం ఖాయం. కొన్ని రోజులు వాళ్ళని అలా వదిలేయండి అంటే వేదాంత్, మరి మా డాడ్ ఎక్కడున్నాడో తెలియడం లేదు. నేను పంపించిన వాళ్ళ దగ్గర నుంచి కూడా రెస్పాన్స్ లేదు. మా డాడ్ని కనిపెడితే ఆ వేదని ఇంకా వీణని మన గుప్పెట్లో పెట్టుకోవచ్చు. డాడ్ని కనిపెట్టే మార్గం చూడండి అంటే
జైనాథ్ ఓకే వేదాంత్ నేను ట్రై చేస్తానంటాడు. ముసలోడు ఇంక రండి అందరం టిఫిన్ చేద్దాం మనవడా. మా ఆవిడ మంచిగా వండి పెడుతుంది. అందుకే నేను ఇలా దిట్టగా బలంగా ఉన్నాను తెలుసా. ఇప్పుడు కూడా నాలో పొగరు బలుపు వలుపు ఏవి కూడా తగ్గలేదని చెప్తూ ఉంటే వేదాంత్ మీలో మంచి రసికుడు ఉన్నాడు తాతయ్య. ఇప్పుడే ఇలా ఉంటే నా ఏజ్లో ఉన్నప్పుడు ఇంకెలా ఉండేవారో కదా. అమ్మమ్మ గారు మిమ్మల్ని ఎలా భరించారో అని అంటే సిగ్గుపడుతూ ఇప్పటికి కూడా నేను మంచి రసికుడినే మనవడా అని అంటాడు ముసలోడు. వేదాంత్ నవ్వి గ్రేట్ తాతయ్య మీరు అని అంటే ఆ ఇంకా చాలు కానీ తిందాం రండి అని అందరూ డైనింగ్ టేబుల్ దగ్గరికి చేరుకుంటారు. వాళ్ళు వెళ్ళేసరికి అన్ని రకాలు వండిపెట్టి టేబుల్ మీద పెట్టి రూమ్లోకి వెళ్ళిపోతారు వసుంధర వాళ్ళ అమ్మ. అక్కడ ఉన్నవారి మొహాలు చూడడం కూడా తనకి ఇష్టం లేనట్టుగా. వీణా గారు వినీత్ గారు వీణా గారు అలా తన చేతికి ముద్దు పెట్టుకోగానే ఏమైందమ్మా టెన్షన్గా ఉందా ఇంకా అంటాడు. తన గుండెలపై వాలి మీరు ఉన్నారనే నమ్మకం వచ్చింది నాకు. మీరు నాకు తోడుగా నేను మీకు తోడుగా ఇద్దరం ఒక్కరిగా అయిపోయాం కదా అని అంటుంది. ఇంకా అవ్వలేదు కదా అని అంటాడు తన వైపే చూసి. శరీరాలు కలిస్తేనే కాదు ఒకరి మనసు ఇంకొక మనసుతో జతకూడినా అది ఒకటిగా మారడమే కదా. మన తనువులు మాత్రమే కలవలేదు మన మనసులు ఎప్పుడో ముడిపడిపోయాయని అంటారు వీణా గారు. నిజమే కదా. సరే కిందకి వెళ్దాంరా అని ఇద్దరు కిందకి వెళ్తారు. మను గారు అను గారు వాళ్ళకి కనిపించడంతో ఏమైనా మాట్లాడాలా అన్నయ్య అని అంటారు వీణా గారు. అవును అని వినీత్ గారు మీరు రానా వాళ్ళ ఇంట్లో ఉండాలి ఒక 2 డేస్ ఎల్లుండి మార్నింగ్ వరకు నా చెల్లి పెళ్ళి అంతా పద్ధతి ప్రకారమే జరగాలి. సో మీరు అని అంటే పాపం వినీత్ గారిని చూస్తారు. తాను నవ్వుతుంది. నోట్లోని రాక్షసి అని తిట్టుకుంటూ సరే బావగారు అని అంటారు వినీత్ గారు. అను గారు అన్నయ్య 2 రోజులు మాత్రమే మీరు మా ఆడపడుచుకి దూరంగా ఉండేది. తర్వాత మొత్తం తనతోనే కదా ఉండేదిని అంటే అవుననుకో. సరే నేను వెళ్ళొస్తాను అని తను నా రూమ్లోకి వెళ్ళి లగేజ్ తీసుకోవాలి కదా. అంటే మీరన్నీ పెట్టుకొని అక్కడ పెట్టండి పని వాళ్ళు అక్కడికి తీసుకొని వస్తారంటే ఓకే అని తన రూమ్కి వెళ్తారు. వీణని కూడా నువ్వు కూడా హెల్ప్ చేయి వీణా అని అను గారంటే తాను కూడా వెళ్తుంది. ఇంకా వీణా గారిని చూసి ఫాస్ట్గా వచ్చి తనని గట్టిగా పట్టుకొని నిన్ను చూడకుండా 25 సంవత్సరాలు ఉన్నాను కానీ ఇప్పుడు నిన్ను వదిలి 2 రోజులు ఉండాలంటే నాకు కష్టంగా ఉంది అని అంటాడు. వీణ గారు కూడా తనని పట్టుకొని 2 రోజులు అయితే కదా అయినా మిమ్మల్ని నన్ను చూడకూడదని ఎవరన్నారు వాళ్ళు అంటే మీరు నా కోసం రాకుండా ఉంటారా అని అంటే నవ్వుతూ అవును కదా నీకోసం దేశాలే దాటి వచ్చాను పక్కన ఉన్న ఇంటి నుంచి ఇక్కడికి రాలేనా అని తనని చూస్తూ సారీ అని అంటాడు. ఇప్పుడు సారీ ఎందుకు చెప్తున్నాడని అనుకుంటూ తన వైపే చూస్తున్న తనని ఇంకా గట్టిగా పట్టుకొని తన పెదవులు అందుకుంటారు వినీత్ గారు. అలా సడన్ గా అతను ఇలా చేస్తాడని ఊహించని వీణ గారు అలానే తనని దెబ్బ కొట్టకుండా చూస్తూ ఉంటే తన కళ్ళతో ఏంటని సైగ చేసి తనని ఇంకా గట్టిగా పట్టుకుని తన పెదవుల రుచి చూసి వదిలి సారీ అని మళ్ళీ చెప్తాడు. వీణ గారు కోపంగా చూస్తూ పిచ్చా మీకు అని అంటూ ఉంటే నువ్వంటే చాలా అని నుదుటన ముద్దు పెట్టి మిస్ యూ మా అని అంటాడు. తన గుండెలపై తలవాల్చి మిస్ యూ టూ అని చెప్తుంది. నైట్ బయటికి వెళ్దాం రెడీగా ఉండు కాల్ చేస్తాను అని అంటారు. నైట్నా అంటే అవును ఓకేనా టైం నేను చెప్తా కాల్ చేసి ఇక వెళ్తాను అని రానా వాళ్ళ ఇంటికి వేస్తారు వినీత్ గారు. వినీత్ని చూసి సింహ ఫ్యామిలీ హ్యాపీగా ఫీల్ అవుతారు. రానా కూడా కిందకొచ్చి బాబాయ్ రూమ్కి వెళ్దాం రండి అని తనని రూమ్లోకి తీసుకొని వెళ్తాడు. ఇద్దరు రూమ్లోకి వెళ్ళాక కొన్ని విషయాలు మాట్లాడుకొని రానా అడుగుతాడు బాబాయ్ మీకు బంధువులు ఎవరు లేరా అని అడిగితే రానా వినీత్ గారు ఎవరు లేరు రానా అసలు మా మామయ్య ఉన్నారు కదా తాను కూడా మా మామయ్య కాదు నాకు 5 ఇయర్స్ అప్పుడు ప్రాణాపాయస్థితిలో ఉన్న నన్ను కాపాడి తనే చూసుకున్నాడు. ఎవరికి పుట్టానో అసలు నా వాళ్ళు ఎవరో ఏమీ తెలియదు. ఈ విషయం కూడా తన చివరి రోజుల్లో చెప్పాడు. నిజంగా నాకు కూడా ఒక ఫ్యామిలీ ఉందంటావా రానా అసలు నన్ను ఎందుకు వద్దని అనుకున్నారో కదా పాపం మా అమ్మ నా కోసం ఎంత ఏడ్చుంటారో నేను కనపడకపోతే వాళ్ళే నన్ను వద్దనుకున్నారా అని బాధపడుతూ ఉంటే రానా తన చెయ్యి మీద చెయ్యి వేసి ఇప్పుడు నీకు ఫ్యామిలీ ఉంది బాబాయ్ ఎల్లుండి మీ పెళ్ళి ఇక పిన్నిని నీ లైఫ్లోకి వస్తే నీకు ఒక ఫ్యామిలీ ఉంటుంది. సో మీరు రెస్ట్ తీసుకోండి మనం తర్వాత మాట్లాడుకుందామని రానా తన రూమ్కి వెళ్తాడు. రానా రూమ్లోకి వెళ్ళేసరికి వల్లి రానా చిన్నప్పుడు ఫొటోస్ వాల్ మీద ఉంటే వాటిని చూస్తూ వాటిని తాగుతూ తన భర్త అందాన్ని చూసి ఆ పిక్స్కి ముద్దు పెడుతూ తనలో తనే భలే క్యూట్గా ఉన్నారు ఇక్కడ అని అనుకుంటూ ఉంటుంది.
అది చూసిన రానా మెల్లిగా డోర్ వేసి సైలెంట్గా వెనక్కి చేరి తన నడుముని పట్టుకుంటే ఆ అని అరుస్తుంది. ఆ అరుపుకి నేనే అని అంటాడు రానా. మీరెప్పుడొచ్చారు అని అంటుంది. తమరు నా ఫొటోస్కి ముద్దులు ఇస్తున్నారు కదా అప్పుడు అంటే నవ్వి రానాకి దగ్గరగా వచ్చి తన చొక్కా పట్టుకొని మరి ఇంత హ్యాండ్సమ్ భర్తని చూస్తూ ముద్దు పెట్టుకోకుండా ఎలా ఉంటాను అంటే అలానే తన నడుము పట్టుకొని తనకి దగ్గరగా జరుపుకొని అలా ఫొటోస్ ఇవ్వకపోతే నేను ఎదురుగా ఉన్నా కదా ఇప్పుడు ఇవ్వు అని అంటాడు. ఇస్తారు మరి వదలండి అని అంటే నో వే అని తనని ఎత్తుకొని బెడ్ మీదకు చేర్చి తాను ఆమె మీద సెటిల్ అయి తనని చూస్తూ ఉంటాడు. కథ కొనసాగుతుంది. మరి వినీత్ గారి తల్లి తండ్రి ఎవరు నీకు ఈ పాటికి ఒక అర్థమై ఉంటుంది కదా. మరి వినీత్ గారి తల్లి తండ్రి ఎవరని మీరు అనుకుంటున్నారు? రానాకి ఈ విషయాలన్నీ ఎలా తెలిసాయి? ఏం జరగబోతోందో తర్వాత తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.